నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పళముదిర్చోలై క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో, ఆ క్షేత్ర వైభవం ఏంటో తెలుసుకుందాం. తమిళనాడులో ఉన్నటువంటి 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ పళముదిర్చోలై క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే, ప్రతి మానవుడు అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడవుతాడు అని చెప్పే అద్భుతమైన సందేశాన్ని తెలియజెప్పే క్షేత్రమే ఈ పళముదిర్చోలై క్షేత్రం. దీనికి సంబంధించి ఒక కథను కూడా మనకు పురాణాల్లో చెప్పారు. ఆ కథ ఏంటంటే, ఈ పళముదిర్చోలై క్షేత్రము ప్రసిద్ధ క్షేత్రం మధురై క్షేత్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు అవ్వయ్యార్ అనే పేరు కలిగినటువంటి భక్తురాలు మధురై క్షేత్రంలో అమ్మవారిని దర్శనం చేసుకొని అలా ప్రయాణం చేస్తూ ఉంది. ఈ అవ్వయ్యార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా గొప్ప భక్తురాలు. అయితే క్షేత్రంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నాక దారిలో ప్రయాణం చేస్తూ ఒక చోటుకు వచ్చేసరికి అలసిపోతుంది. ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని అక్కడికి దగ్గరలో ఒక నేరేడు చెట్టు ఉంటే ఆ నేరేడు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఈ అవ్వయ్యార్ అనే భక్తురాలికి ప్రయాణం వల్ల బాగా ఆకలేస్తూ ఉంటుంది, దప్పిక కలుగుతూ ఉంటుంది. అయితే ఈ అవ్వయ్యార్ అనే భక్తురాలికి తాను గొప్ప భక్తురాలిని అనేటటువంటి అహంకారం కొద్దిగా ఉంది. ఆ విషయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తెలుసు. అవ్వయ్యారు గొప్ప భక్తురాలైనా కూడా అహంకారం ఉంది కాబట్టి ఆ అహంకారాన్ని తొలగింపజేయాలని ఈ అవ్వయ్యారికి ఒక చిన్న పరీక్ష పెట్టాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నిశ్చయించుకుంటాడు. స్వామివారు ఒక చిన్న బాలుడి వేషాన్ని ధరించి అవ్వయ్యారు ఏ నేరేడు చెట్టు కిందైతే కూర్చొని విశ్రాంతి తీసుకుంటుందో ఆ నేరేడు చెట్టు పైన బాలుడి రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూర్చుంటారు. ఈ అవ్వయ్యారికేమో బాగా ఆకలేస్తూ ఉంటుంది, దప్పిక కలుగుతూ ఉంటుంది. వెంటనే ఒకసారి చెట్టు పైకి చూస్తుంది. చెట్టు పైన ఒక చిన్న బాలుడు అవ్వయ్యారికి కనిపిస్తాడు. ఆ బాలుడిని చూసి బాగా ఆకలిగా ఉంది, దప్పికగా ఉంది, తినటానికి ఏమైనా దొరుకుతుందా అని బాలుడిని అడుగుతుంది. అప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బాలుడి రూపంలో ఉన్నాడు కదా, అవ్వా బాగా ఆకలిగా ఉందంటున్నావు, ఈ చెట్టుకు నేరేడు పళ్ళు ఉన్నాయి కదా, వీటిని కోసి నీకు ఇవ్వమంటావా అని అడుగుతాడు. అవ్వయ్యారు సరే నాయన ఆ పళ్ళివ్వు, ఆకలిగా ఉంది అని అడుగుతుంది. అయితే ఆ బాలుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవ్వయ్యారితో అవ్వా నీకు వేడివేడి పళ్ళు కావాలా చల్లటి పళ్ళు కావాలా అని అడుగుతాడు. అవ్వయ్యారికి ఏం అర్థం కాదు. చెట్టుకి వేడి పళ్ళు చల్లటి పళ్ళు అని ఉంటాయా? ఎక్కడైనా పళ్ళు చల్లగానే ఉంటాయి కదా, పళ్ళు వేడిగా ఉండటం ఏంటి? ఎవరి పిల్లవాడు ఇలా అడుగుతున్నాడని, సరే అయినా ఈ పిల్లవాడి సంగతి ఏంటో చూద్దామని నాకు వేడివేడి పళ్ళు కావాలి అని అవ్వయ్యారు అడుగుతుంది. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బాలుడి రూపంలో ఉన్నాడు కదా, గట్టిగా అలా చెట్టు విదిలిస్తాడు. చెట్టు నుండి నేరేడు పళ్ళన్నీ కింద పడతాయి. ఆ నేరేడు పళ్ళన్నీ కింద పడేసరికి కింద ఉన్న మట్టి మొత్తం నేరేడు పళ్ళకు అంటుకుంటుంది. అవ్వయ్యారు ఆ నేరేడు పళ్ళు తీసుకొని మట్టి దులిపేసి తినాలని మట్టిని ఇలా తుడుస్తూ ఊదుతూ ఉంటుంది. వెంటనే బాలుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏవవ్వా పళ్ళు బాగా కాలుతున్నాయా, బళ్ళు అంత వేడిగా ఉన్నాయా, ఊదుకుంటూ తింటున్నావు, నువ్వు అడిగినట్టే వేడి పళ్ళు ఇచ్చాను కదా అంటాడు. వెంటనే ఒక్కసారిగా అవ్వయ్యారికి జ్ఞానోదయం అవుతుంది. ఎవరి చిన్న బాలుడు ఇంత విజ్ఞానాన్ని ప్రదర్శించాడు అని ఆలోచిస్తూ ఉంటే బాలుడి రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తన యథార్థ రూపంలో అవ్వయ్యారికి దర్శనమిస్తాడు. అవ్వయ్యారికి దర్శనమిచ్చి ఈ ప్రపంచంలో ప్రతి జీవి కూడా మట్టి అనే అహంకారాన్ని తొలగింపజేసుకున్నప్పుడే పరమాత్మ దర్శనం అవుతుంది అనే అద్భుతమైన సందేశాన్ని అవ్వయ్యారికి చెప్తాడు. ఈ కథను స్మరించుకుంటూ ఒక్కసారైనా సరే పళముదిర్చోలై క్షేత్రానికి వెళ్ళండి. ఆ క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? ఆ క్షేత్రంలో లక్ష్మీ తీర్థం అని ఒక తీర్థం ఉంది. ఆ లక్ష్మీ తీర్థంలో ఉప్పు మిరపకాయలు వేసి నమస్కారం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా అన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి శుభయోగం శీర్షికన వినాయక షోడశనామాల్లో ఉన్న వైభవం ఏంటో, గణపతిని ఏ విధంగా ప్రార్థించాలో పరిశీలిద్దాం. నమస్కారం. దూర్జటి గారు అలాగ గుర్తుపెట్టి వాక్యం ఇచ్చేశాడు. చావన్ పుట్టువు తీరునే, చచ్చిపోతే జన్మ ఉండదా అని అడిగింది. ఉంటుంది. నీకు నిజంగా జనన మరణాలు లేని స్థితి కావాలి అంటే దేవదేవు కరకంధరు భక్తి గొల్వుము, ఆ పరమేశ్వరుని ఆశ్రయించు. ఎందుకంటే జ్ఞానప్రదాత పరమేశ్వరుడు. అజ్ఞానం ఏమాత్రం ఉన్నా తొలగాలి. తొలగాలంటే ఈశ్వరానుగ్రహం కలగాలి. అందుకు ఈశ్వరుని ఆశ్రయించు. అంటే నీకు శాస్త్రం తెలియదని కాదు,
పరోక్ష జ్ఞానం కావలసినంత ఉంది. బ్రహ్మజ్ఞానం నీకు సిద్ధిపూర్వకంగా లేకపోయినా స్పష్టంగా తెలుసు. లేదని ఎలా చెప్పగలవంటే ఇప్పుడు నువ్వు చేసిన ప్రయత్నం బట్టి. కనుక నీకు సంపూర్ణమైన జ్ఞానసిద్ధి కలగాలి కనుక నువ్వు ఇక్కడ గజకాననం అనే ఒక అరణ్యం ఉంది, అక్కడ తపస్సు చేయమని చెప్తే అక్కడికి వెళ్ళి తపస్సును ఆచరించాడు. ఆ తపఫలితంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన పరమేశ్వరుణ్ణి ఏం కావాలని స్వామి అడిగిన వెంటనే కోరుకున్నాడు మహానుభావుడు వశిష్ఠుడు. అందమైన కోరిక. ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను భవతాపనక్షుధావేదనచే తపకుతపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్యౌదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వర. మొత్తానికి కాళహస్తీశ్వరుడు తెలుగు నేలలో ఎందుకు ఉండిపోయాడంటే దూర్జటి కవిత్వం మీద మక్కువ కలిగి ఈయనొక్కడు తెలుగులో ఉన్నాడు. పంచభూతలింగాల్లో 2 గ్రంథాలు రాశాడు ఆయన. దూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యం ఒకటి, శ్రీకాళహస్తీశ్వర శతకం ఒకటి. ఆయన మహాశివభక్తుడు, శివ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. ఒకానొక దశలో శివపార్వతులిద్దరూ వృద్ధ దంపతుల రూపంలో ఒక ఏడాది పాటు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. అదొక పెద్ద చరిత్ర. దూర్జటి చూసారా, క్షేత్రానికి ఒక సాహిత్యం, ఒక సంగీతం, ఒక శిల్పం, ఒక కళ, ఒక సంస్కృతి ఎలాగుంటుంది అని చెప్పడానికి శ్రీకాళహస్తికి దూర్జటి ఒక క్షేత్రానికి అలా ఉన్నాడు. ఈ దూర్జటి 2 గ్రంథములు స్వామివారి పైన రచించాడు. కాళహస్తీశ్వర శతకమైతే మన మనస్సును చిత్రికబడుతుంది. ఆ మనస్సుకి సంబంధించి ఎన్ని రకాల బోధలు చేస్తాడో, అలాగే సామాజిక చిత్రణ, మనస్తత్వ చిత్రణ, భక్తి వైభవం 3 కాళహస్తి శతకంలో కనబడుతున్న అంశములు. ఇక కాళహస్తి మహాత్మ్యం అయితే శుద్ధమైన భక్తి కవిత్వం, రమ్యమైన తెలుగు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అంటారు, స్తుతమతి అయిన ఆంధ్రకవి దుర్జటి పల్కుల కేలకల్గెనో అతులిత మాధురీ మహిమ అన్నాడు. అతులిత మాధురీ మహిమ అంటే సాటిలైన మాధుర్యం దుర్జటి కవిత్వంలో ఉంది. కానీ ఎంత రమ్యమైన పద్యం అండి ఇది. ఇక్కడ ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను భవతాపన క్షుధావేదనచే తపకుతపవేళ కనుంగొనగల్గే. ఒక సంప్రదాయం సుష్ఠుగా తెలిసినటువంటి కవి మాత్రమే రాయగలడు. ఒక భిక్షుకుడు అంటే యతీశ్వరుడు భిక్షకు వెళ్ళేటప్పుడు సమయం మధ్యాహ్న సమయం కావాలి. ఆ వెళ్ళడం కూడా శుచి కలిగినటువంటి గృహస్థ వద్దకు వెళ్ళాలి. కనుక మంచి గృహస్థ దగ్గరికి యతి మంచి వేడి సమయంలో వెళ్తాడు. అక్కడ 2 వేడులు ఉంటాయి. ఒకటి కడుపులో ఆకలి వేడి, పైన సూర్యుని వేడి. ఈ 2 వేడుల సమయంలోనే వెళ్ళాలి అతను. అయితే ఈయన ఏమంటున్నాడంటే, స్వామి ఇవాళ నువ్వు నాకు కనబడ్డావు, నేను గృహస్థు దగ్గరికి వెళ్లకుండా నా ముందు గృహస్థున్నాడు, ఆది గృహస్థు నా ముందు కనబడుతున్నాడు. అంటే పార్వతీ పరమేశ్వరులు కనబడ్డారు. ఆయన ఆదిమ గృహస్థు కదా, నువ్వు కనబడ్డావు. లేదయ్యా మంచి వేడి సమయం కావాలంటే నేను ఇంతకాలం తపస్సు చేశాను కనుక తపస్సు అనే వేడి ముందు కనుక ఇదే సరి అయిన సమయం. తపకుతపవేళ కనుంగొనగల్గే. అయితే ఆది గృహస్థ శేఖరుడవైను. అయితే భిక్ష అడగడానికి అర్హత ఆకలి. నాకు కావలసినంత ఆకలి ఉందయ్యా. అదేమిటి అంటే బ్రహ్మజ్ఞానం కావాలనే ఆకలి. ఈ ఆకలి అందరికీ పుట్టదండి సాధారణంగా. కనుక ఆకలి లేకపోవడం ఎలాంటి జబ్బో, భగవంతుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడం కూడా అంతకు మించిన జబ్బు అని తెలుసుకోవాలి. ఇక్కడ భవతాపన క్షుధావేదనచే నాకు ఇప్పుడు ఆకలి పుట్టింది. ఇంకా జనన మరణ పరంపర లేనటువంటి సుస్థితి కోసం నేను నీ ముందు నిలబడ్డాను. ఇప్పుడు భిక్ష పెట్టు. ఏ భిక్ష పెట్టాలి? బ్రహ్మ విద్య ఉదన భిక్ష. బ్రహ్మజ్ఞానం అనే భిక్షను పెట్టు. ఎక్కడ పెడతావు? పాత్రేది? నాదు హృదయంబను పాత్రిక యందు పెట్టవే. నా హృదయం అనే పాత్రలో బ్రహ్మజ్ఞానం అనే భిక్ష పెట్టు. యతిని కనుక అడుగుతున్నాను. యతి అంటే ఇన్నాళ్ళు మరి కంట్రోల్ చేసుకుని తపస్సు చేయలే, అందుకు అడుగుతున్నాను. ఇదే సమయం. అందుకని ఎప్పుడు ఇస్తావో చెప్తే మళ్ళీ వస్తాను అనకూడదు. ఇప్పుడు ఇవ్వను అనాలండి. భగవంతుడి దగ్గర వాయిదా వేస్తే జన్మలు 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 గడిచిపోతుంటే అయం దానకాల అహం దానపాత్ర అన్నారు శంకరులు. ఇదే దానకాలం, నేను దానపాత్రుణ్ణి, దాతవు నువ్వే, వెంటనే ఇచ్చే అనాలి. ఆలస్యం చేస్తే మళ్ళీ దొరుకుతాడో లేదో తెలియదు. దొరికినప్పుడే దొరకబుచ్చుకోవాలన్నీ కూడా. అందుకే తపక్కుతపవేళ కనుంగొనగలిగే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయం బను పాత్రిక ఎందు పెట్టవే. ఎంత గొప్పగా చెప్పారంటే, సృష్టిలో భగవంతుడు కనిపించినప్పుడు మనం ఏవేవో కోరికలు అడుగుతాం, అవి తీరుతాయి, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఆయన్ని నేను ప్రార్థించిన దుఃఖం ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఆనందం ఇవ్వని అడగలేదు, వస్తువు ఇవ్వని అడిగావు, వస్తువులో ఆనందం లేదు, ఉందని భ్రాంతి చెందవు. అంతే. ఇక్కడ ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ నిజంగా మళ్ళీ దుఃఖం కలగకుండా ఉండే స్థితి ఏదైనా ఉందా అంటే ఒక్కటేట. దానికి అత్యంతిక దుఃఖనాశనం అంటారు. అదేమిటంటే కేవల జ్ఞానం, ఈశ్వరానుభవం లేదా స్వాత్మ అనుభవం, స్వస్వరూప సాక్షాత్కారం. ఇది ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా మళ్ళీ దుఃఖాన్నిచ్చేవే. కనుక నేను బ్రహ్మ విద్యను ఎందుకు అడుగుతున్నా అంటే, బ్రహ్మ విద్య ఒక్కటే పునరయాచిత వృత్తి, మళ్ళీ ఇంకొకటి దగ్గర యాచించవలసిన అవసరం లేకుండా చేస్తుంది.
ఎలాంటి వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవడి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకెవడి దగ్గరికి వెళ్ళక్కర్లేదో వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడే నా ముందుకు వచ్చి నిలబడ్డాడు, ఇంకేం కావాలి? కనుక నువ్వు కానీ ఈ భిక్ష కానీ ఈ పాత్రలో కానీ పెట్టినట్లయితే ఇంకా నేను ఎవరిని అడగక్కర్లేదు అని ఎంత అందమైన పద్యం చెప్పాడు. ఇంత చక్కటి తెలుగు పద్యం, మాధుర్యం తొణికిసలాడుతున్న పద్యాన్ని మరొక్క మారు చెప్పుకొని ఇది వశిష్ఠుడు అడిగాడు అనుకంటే మనం కూడా అడిగే స్థితికి ఎప్పుడు వస్తామో అని చూడాలి. దానికి తపక్కుతప వేళ రాలేదు, ఇంకా ఆ టైం రావాలి. తపక్కుతప వేళ కలగాలి ఇక్కడ. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన క్షుధావేదనచే తపక్కుతప వేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వరా. ఇది చెప్పిన వెంటనే పార్వతీ సైతుడైన పరమేశ్వరుడు ఓహో బ్రహ్మ విద్య అడిగేవి కదా, దానికి తగ్గ రూపంలో వస్తానన్నాడు. వెంటనే ఆయన కనబడిన స్థానంలోనే ఒక వటవృక్ష మూలంలో 16 ఏళ్ళు యువకుడుగా దక్షిణామూర్తి రూపంతో స్వామి సాక్షాత్కరించాడు. ఆ దక్షిణామూర్తి క్షేత్రమే శ్రీకాళహస్తి. మొట్టమొదటి దక్షిణామూర్తి రూపంలో కనబడ్డాడు. కనబడి ఈయనకి బ్రహ్మజ్ఞానం ఇచ్చాడు. ఇచ్చి ఇంకేం కావాలన్నాడు. బ్రహ్మజ్ఞానం ఇచ్చాక ఇంకోటి కావాలన్నాడంటే అది రాలేదని అర్థం. కానీ ఆయన భలే పరీక్ష పెట్టాడు, ఇంకేం కావాలన్నాడు. వెంటనే మహర్షి కదా, ఆయనకేం అక్కర్లేదు. కానీ మహర్షి తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొందాక వాళ్ళు ఒక కర్తవ్యం తీసుకుంటారు, అదేంటంటే లోకక్షేమం. అందుకు వెంటనే అడిగాడు ఏంటంటే నన్ను ఎలా అనుగ్రహించేవో అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళను నువ్వు అనుగ్రహించాలి, ఇది క్షేత్రముగా నీ క్షేత్రముగా ఉండాలని కోరుకున్నాడు. ఆనాటి ఆది మహర్షి అయినటువంటి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుల వారి తపఫలంగా ఆ గజకాననం దక్షిణామూర్తి క్షేత్రమైంది. అది మొదటి నుంచి దక్షిణామూర్తి క్షేత్రమే, తర్వాత శ్రీకాళహస్తిగా రూపాంతరం చెందింది. మొత్తానికి అటువంటి దక్షిణామూర్తి క్షేత్రం బ్రహ్మక్షేత్రం అయినటువంటి క్షేత్రానికి కొంతకాలానికి మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి లోపాముద్రా సైతుడే వచ్చాడు. ఆయన స్వామి దర్శనం చేసుకున్నాడు. అరే స్వామి జలప్రియుడు కదా, భక్తుడు పిలిచాడుని వచ్చేసాడు కానీ ఇక్కడ జలం సరైంది లేదే అని తాను తపస్సు చేయడం మొదలుపెట్టాడు పరమేశ్వరుడి కోసం. ఓహో గంగ కోసమే తపస్సు చేస్తున్నది తెలిసి ఆయన బ్రహ్మదేవుని వెళ్ళి ఆయనకి అనుగ్రహం ఉందని చెప్పు, గంగ వస్తోందని చెప్పని చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుడు ఆయన తపస్సు చాలించమని చెప్పి ఇదిగో గంగ వస్తోందయ్యా శివుని యానత మేరకు అని. అప్పుడు శివుని యొక్క సంకల్పం మేరకే శివ జటాజూటంలోని గంగే బయలుదేరిందిట. ఆ బయలుదేరినప్పుడు ఎలా ఉందంటే గగనం నుంచి వచ్చినప్పుడు బంగారు కాంతులతో వస్తూ దిక్కులలో రమ్యమైన ధ్వని చేస్తూ వచ్చింది. ధ్వనికే ముఖరము అని పేరు. ముఖరము అంటే ధ్వని, బంగారు కాంతులతో వస్తుంది కనుక సువర్ణ, ఈ రెండూ కలిపి సువర్ణముఖరి నది అక్కడికి వేయించేసింది. కనుక క్షేత్రం తీర్థమయ్యింది. భూప్రాశస్త్యం ఉంటే క్షేత్రం అవుతుంది, జలప్రాశస్త్యం ఉంటే తీర్థం అవుతుంది, రెండు ఏర్పడ్డాయి. సువర్ణముఖరి నది చాలా విశేషమైనది. పంచాయతనంలో అంబిక అనొక ధాతు ఉంటుంది. బాణలింగం శివునికి, సాలగ్రామం విష్ణువుకి, శోణశిల గణపతికి, సూర్యుడికి స్ఫటికం, అది కూడా సౌర రాష్ట్రంలో దొరికే స్ఫటికానికి ప్రాధాన్యం. కానీ అమ్మవారికి అంబికాస్థానంలో పంచాయతనంలో ఒక ధాతువులా ఉంటుంది, మెరిసిపోతూ చూడడానికి వెండి ముక్కలా ఉంటుందండి, అది పెడతారు. అది సువర్ణముఖరి నదిలోనే దొరుకుతుంది. ఒక విశేషం అంటే ఇది శక్తి సంబంధమైన ఏదో అద్భుతమైన అంశం ఉన్నది ఇక్కడ. అలాంటి సువర్ణముఖరి, ఈ సువర్ణముఖరి తీర మహాత్మ్యం ఎంత గొప్పదంటే దీని ప్రాంతంలోనే తిరుమల మొదలైన క్షేత్రములన్నీ ఉన్నాయి. అందుకే తిరుమల క్షేత్ర వర్ణన చేసేటప్పుడు కూడా పురాణాలు సువర్ణముఖరి తీరే అంటూ ప్రారంభం చేశారు ఇక్కడ. కానీ సువర్ణముఖరి అంత దివ్యమైనటువంటి నది. ఆ నది వచ్చిన తర్వాత ఈ దివ్యమైన శ్రీకాళహస్తికి మరొక ప్రత్యేకత ఏర్పడింది, తీర్థ ప్రశస్తి ఏర్పడింది. మరి శివుడు అంటే గంగ పరవళ్ళు తొక్కుతూ రాదా? దీనికి తోడు తర్వాత కైలాసం అనుకుందిట, శివుడికి చాలా ప్రీతిగా ఉంది, నేను కూడా అక్కడికి వెళితే బాగుండని. అప్పుడు కైలాసంలో ఒక శిఖరము శివుని యొక్క అనుగ్రహంతో ఈ శ్రీకాళహస్తికి చేరి నిలిచింది. అందుకే ఇప్పటికీ అటువంటి కైలాసం అక్కడ కనబడుతుంది. దానికంటూ ప్రదక్షిణ కూడా చేస్తారు నేటికి కూడా పర్వతానికి, అది కైలాసగిరి. అందుకే ఇక్కడ కైలాసవాసి భగవాన్ అని ప్రారంభించడానికి అది కారణం. అందుకే దక్షిణ కైలాసం అని ప్రసిద్ధి కూడా దాని కారణంగానే వచ్చింది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 6:17. తిథి అష్టమి తెల్లవారుజామున 5:20 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 11:07 వరకు. వర్జం తెల్లవారుజామున 5:06 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9:46 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:04 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:19 నుంచి 1:58 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: అనఘాష్టమి, సీతాష్టమి, భీష్మతర్పణం, అష్టకాశ్రార్థం. అనఘాష్టమి వ్రతం చేస్తూ దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని మనం పూజించుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది, ధార్మికమైన సంపద సిద్ధిస్తుంది, ఆ సంపదను అనుభవించేటువంటి యోగ్యత సిద్ధిస్తుంది. విశేషించి దాన్ని వినియోగించుకోగలిగిన, సమర్థించుకోగలిగిన, రక్షించుకోగలిగిన సామర్థ్యం సిద్ధిస్తుంది. ఇది దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో. అలాగే సీతాష్టమి కావడం వలన సీతాదేవిని శ్రీరామచంద్రుడిని పూజించుకోవడం ద్వారా సద్బుద్ధులు కలుగుతాయి. తర్వాత భీష్మతర్పణం చేయడం ద్వారా భీష్మాచార్యుని యొక్క అనుగ్రహంతో మనకు పిల్లల యొక్క అభివృద్ధి కలుగుతుంది. వంశ పారంపర్యంగా అనుకూలమైనటువంటి అభివృద్ధులు సాధించుకోవచ్చు. అష్టకాశ్రార్థం సందర్భంగా పితృదేవతారాధన వలన పితృదేవతలు అనుగ్రహించి మన పిల్లలు వంశము అభివృద్ధి చెందేలాగా ఆశీర్వదిస్తారు. సరి అయినటువంటి వివేకాన్ని మనకు కలిగిస్తారు. నేటి ఆణిముత్యాలు: మానవత్వం అంటే విడిగా ఎక్కడో లేదు, మనలోనే ఉంది. నీలో, నాలో, మనందరిలో. అలా తెలుసుకున్న మనిషి మహాత్ముడవుతాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసం సూర్య ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకవంతమైంది. సూర్యుణ్ణి ఆరాధన చేసి తరించినటువంటి వారు చరిత్ర పుటల్లో కోకొలలుగా కనిపిస్తారు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యుద్ధ సమయంలో ఆదిత్య హృదయాన్ని అవగాహన చేసుకొని విజయసిద్ధిని సాధించాడు. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం సూర్య ఆరాధన వల్లనే కలుగుతుంది. సూర్య భగవానికి ప్రీతికరమైనటువంటిది తెల్ల జిల్లేడు పువ్వు, ఎరుపు రంగు పువ్వు. సూర్య అష్టకం కానీ, సూర్య నమస్కారాలు కానివ్వండి, ప్రతినిత్యం ఆచరించేటువంటి వారికి ఆరోగ్యప్రదాత సర్వవిధముల ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు. సూర్యోపాసన ప్రతి ఒక్కరూ కూడాను చేసి తీరవలసిందే. ప్రతినిత్యం కూడాను సూర్య భగవాన్ని స్మరిస్తూ అర్ఘ్యప్రదానం చేసేటువంటి వ్యక్తి జీవితంలో ఎనలేని సుఖాలు సిద్ధిస్తాయి అంటోంది శాస్త్రం. అందుకే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కూడాను సూర్య ఆరాధన చేసినటువంటి విధి విధానం మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. కృష్ణ పరమాత్మ నిత్యం కూడాను సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేసేవారని మనకు పురాణ ఇతిహాసాల వలన కూడా తెలుస్తూ ఉన్నటువంటి విధి విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే అరుణ పారాయణం అని చెప్పేసి ఉంటుంది. ఈ అరుణ పారాయణాన్ని నిష్టగా ఎవరైతే చేసి ఆ స్వామి యొక్క తీర్థాన్ని గనక స్వీకరిస్తారో వారికి సకల ఆరోగ్య ప్రాప్తి కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం.
శివునికి సూర్యునికి కూడా భేదం లేదు, ఇద్దరు ఒకటే అనేటువంటిది కూడా శాస్త్రోక్తి. మనందరికీ ప్రత్యక్షంగా కనిపించేటువంటి సూర్యుడే సూర్యలింగంగా కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఎండాకాలం అనంతరం వర్షాకాలం వచ్చినా కూడా ఎండలు మెండుగా ఉన్నప్పుడు సూర్యభగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం శివ తత్వరీత్యా మనం సహస్ర కలశాలతో అభిషేకం చేస్తాం. అదే మనకి వాన కురవటానికి ఆచరించేటువంటి అభిషేకార్చన. ఎవరైతే సహస్ర కుంభాభిషేకం చేస్తారో వెంటనే వర్షం కురవటం అనేటువంటిది నేడు కూడా మనం చూస్తున్నాం. ఇంత గొప్ప విశేషం సూర్యునికి శివునికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తోంది. సూర్య ఆరాధన మించిన ఆరాధన లేదు. సూర్య నమస్కారాలు, సూర్యోపాసన శతవిధాల మానవునికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఎన్ని ఉత్తరాలు ఆవిడ తేదీ వేసి రమణులు ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు ఆ ఒక్క లేఖ మనం చదివామనుకోండి, గురువుల విషయంలో ఎలా బతకాలి, గురువుల విషయంలో ఎలా దోషం ఎంచకూడదు, మనం ఎలా గురువుని గౌరవించాలి. ఆయన ఒక్కొక్క చోట గురువు గారంటే ఎవరు అని అడుగుతారు, ఎంత అద్భుతమైన నిర్వచనం చెప్తారో. గురియే గురువు అంటారు. ఎంత అద్భుతమైన లేఖలంటే అవి. ఒక్కొక్కసారి ఆయన వచ్చిన వాళ్ళతో మాట్లాడినవి కావు ఆ లేఖలు. ఎవరో ఒక ఆయన ఏదో అంతకు పూర్వం రాసిన పద్యం ఏదో పట్టుకొచ్చి ఏదో మాట్లాడుతూ ఆయన శంకరాచార్యులు వారు చేసినటువంటి స్తోత్రంలోంచి ఒక మాట అన్నాడు. ఏదో కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరాచార్యులు వారు. గోచీ పెట్టుకున్నవాడి కన్నా ఐశ్వర్యవంతుడు ఎవరి ప్రపంచంలో. శాంతి అంతా ఆయనకే ఉంది, ఎందుకంటే విషయవాసనలన్నీ విడిచిపెట్టేశాడు. ఎప్పుడు శాంతిగా ఆత్మయందు రమిస్తూ ఉంటాడు. అందుకని కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు శంకరులు. దాని గురించి అంటుంటే, మీ తువ్వాల గురించి అయ్యర్ గారు విషయం చెప్తుండేవాడు, ఏమిటది అన్నాడు ఆయన. అంటే అది వచ్చిన వాళ్ళకి సందేశం కాదు. భగవానులు నవ్వుతూ ఆ వచ్చిన అంతేవాసితో ఒక మాట చెప్పారు. అదా, నేను కొండ మీద విరూపాక్ష గుహలో ఉన్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. మలయాళ దేశం నుంచి ఎవరో వచ్చో తువ్వాలు ఇచ్చారు. ఆయన తువ్వాలనేవారు కాదు, తుండు అనేవారు. ఓ తుండు ఇచ్చారు. ఆ తుండు అసలు నేసినప్పుడే దాని దారపోగులు అటు ఇటు చల్లుకుపోయి ఉన్నాయి. నేను అది పెట్టి దీన్ని తుడిచేవాడిని. నేను తుడుచుకునేవాడిని అనరు ఆయన, దీన్ని తుడిచేవాడిని అంటారు. దీన్ని తుడిచేవాడిని. అది కొద్ది కాలంలోనే కన్నాలు పడిపోయింది. ఎవరైనా చూస్తే మళ్ళీ ఇంకో తుండిస్తానంటారు. ఎందుకు వచ్చిందని ఆయన 3 గంటలకి లేచేవారు. స్నానం చేసి దీన్ని తుడిచేసి ఎవరైనా చూస్తారని ఓ చెట్టు కొమ్మ మీద వేసి అది కొద్దిగా ఆరగానే ఉండ చుట్టి కన్నాలు కనపడకూడదని ఒక చెట్టు తొర్రలో పెట్టేవాడిని. ఆఖరికి ఒక రోజున అయ్యర్ దేని గురించో వెతుకుతూ చెట్టు తొర్రలో చెయ్యెట్టాడు. ఈ తువ్వాలు దొరికింది. తీసి చూశాడు, దాని నిండా కన్నాలే. నా దగ్గరికి వచ్చి, భగవన్ ఎంత అన్యాయమైన పని, తుండు లేదని చెప్పకూడదా, మేము తుండే తేమా, ఇంత అన్యాయమా, దీంతో తుడుచుకుంటున్నారా మీరు అని చూపించాడు. ఏమయ్యా తుండు అలా ఉందంటావే, అన్ని 1000 కన్నాలు ఉన్నాయి, సహస్రాక్షుడు ఇంద్రుడు నాకు తుండయ్యాడయా అని పొంగిపోయాను ఆ రోజుల్లో అని ఒక చిరునవ్వు నవ్వి, మహాపురుషుడు నిజంగా ఒక జ్ఞాని ఎలా బ్రతుకుతారో, ఒక జ్ఞాని జీవితం ఎలా ఉంటుందో, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన కదిలితే ఎలా ఉంటుందో, ఆయనకి శరీర స్పర్శ ఎంత లేకుండా ఉంటుందో, ఆవిడ వ్రాసిన లేఖలు చదివితే తెల్లబోతారు మీరు. అసలు ప్రపంచానికి తెలియని రహస్యం ఒక్క సూరినాగమ్మ గారి లేఖల వలన బయటికి వచ్చింది. అందరూ రమణులకు సర్కోమా వచ్చింది అనుకున్నారు. ఎన్ని ఆపరేషన్లు చేసినా సెలేసింది అది. ఆయనే శరీరాన్ని త్యజించారు. ఆయన పట్టించుకోలేదు. ఆయనే కావాలనుకుంటే శరీరాన్ని ఒకప్పుడు కామెర్లు తగ్గించుకున్నారు. ఆయన తగ్గించుకోగలరు. సూరి నాగమ్మ గారు ఎన్నో పర్యాయాలు అడిగారు, భగవన్ ఈ వ్యాధి తగ్గించుకోకూడదా అని. ఏదో అంటున్నారు చూద్దాం అనేవారంతే తప్ప పట్టించుకునేవారు కాదు. అంత నొప్పి, అంత బాధతోటి
అసలు ఎన్నడూ బాధగా ఉందని కూడా అనేవారు కాదు. ఆ రాతి సోఫా మీద అలాగే చేయి పెట్టి కూర్చునేవారు. అలాంటి ఆయన ఒకప్పుడు పడిపోయారు. పడిపోయినప్పుడు దెబ్బ తగిలి వెన్నుపూసల కింద ఉన్నటువంటి నరం తెగిపోయింది. ఆ నరం తెగిపోయినటువంటి కారణం చేత నిత్తురు కారిపోయి వారి గోచి అంతా తడిసిపోయింది. అసలు దాని పోటు ఇంకా అంతా ఇంత కాదుట. అసలు సాధారణంగా ఏం చెప్తారంటే సర్కోమా కానీ వస్తే అలా సెలవేసి బద్దల ఈ నెత్తురు కారిపోతూ ఉంటే లోపల నీరసం అంత నెత్తురు పోయి, దానికి తోడు విపరీతమైన పోటు, దానికి తోడు వెన్నుపూసలో నరం తెగిపోయింది, ఆ నడుము అంత పోటు. ఆయన కనీసం చాలా నొప్పిగా ఉంది అని ఎప్పుడూ అనేవారు కాదు. ఏమిటో ఇదేమో నిప్పెడుతుంది, ఇదేమో బాధపడుతుంది. డాక్టర్లను చూపించి వాళ్ళేమో తగ్గిస్తామంటారు, వాళ్ళు రేడియం సూదులు కట్టారు. ఇదేమో తగ్గనంటుంది, వాళ్ళేమో తగ్గిస్తానంటారు. చూస్తున్నాం తమాషా, ఎవరు గెలుస్తారో అనేవారు తప్ప నాకు నిప్పెడుతోంది అన్న మాట ఆయన ఎప్పుడు వాడలేదు. ఆయన నేను ఆత్మ, ఇది ఆత్మచేత ధరింపబడినది. సర్వకాలముల యందు ఆ సత్యమైనటువంటి నేను యందు మాత్రమే విహరిస్తుండేవారు ఆయన. అందుకే తరచుగా చెప్పేవారు అద్దె కొంప, అద్దె కొంపలో ఉన్నవాళ్ళం అంటుండేవారు. అద్దె కొంపలో ఉన్న యజమాని ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుందామా, ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుందామా అని చూస్తూ ఉంటాడు. సొంత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్యా సొంత ఇంట్లోకి వచ్చేసానని ఎంత చిన్న ఇల్లైనా అందులో అణిగిపోతాడు. అణిగిపోయి సంతోషంతో, అణిగిపోవడం అంటే అందులో అంత సంతోషంతో ఇమిడిపోతాడు. అలా ఇది అద్దె కొంప. రమణులు మహానుభావుడు, ఆయన చెప్పింది యథార్థం అనడానికి నేను సరిపోను, ఆయన నోటి వెంట వచ్చిందే సత్యం. సొంత ఇంటికి చేరిపోతే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకుని సొంత ఇంటికి వెళ్ళిపోయాడే వాడు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. సొంత ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఆత్మలోకి ప్రవేశించేసినటువంటి వాడు ఇక ఈ సంబంధంతో ఉండడు, విషయవాసనల వెంట తిరగడు. కాబట్టి నిరతిశయమైన శాంతితో ఆనందంతో ఉంటాడనేవారు. చిన్న చిన్న సందర్భాలను అడ్డుపెట్టి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. ఆయన భోజనం చేసి హాల్లోకి వస్తున్నారు ఒకసారి. పాత శిష్యులు కొంతమంది, కొత్తగా చేరినటువంటి వాళ్ళు కొంతమంది రమణ మహర్షి దగ్గర మాకు చనువు అంటే మాకు చనువు అని దెబ్బలాడుకున్నారు. దెబ్బలాడుకుని భగవాన్ వచ్చిన తర్వాత అడుగుతాం, వీళ్ళ పక్షం చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పక్షం చెప్తే వీళ్ళు వెళ్ళిపోతారు, సిద్ధపడిపోయారు. దెబ్బలాడుకుని కూర్చున్నారు. రమణులు రానే వచ్చారు భోజనం చేసి. తీరా వచ్చిన తర్వాత ఆయన లోపలికెడుతూ ఇలా చూశారు రెండు వర్గాల్ని. ఇంతలో వెనక ఓ కుక్క వచ్చింది ఆశ్రమంలోకి. ఆశ్రమంలో ముందు నుంచి ఉన్న కుక్కను తరిమింది. ఆ కుక్క అరుచుకుంటూ పారిపోయింది. ఆయన వెనక్కి తిరిగి అన్నారు, కుక్కలు కదూ, పాతవి కొత్తవి కలిసి ఉండలేవు, కొత్త వాటిని పాతవి తరుగుతాయి, పాత కొత్త భావనలతో దెబ్బలాడుకునేవి కుక్కలు అని లోపలికి వెళ్ళారు. ఇక మళ్ళీ ఎప్పుడు ఎవరు ప్రస్తావన తేలేదు. సర్వజ్ఞుడు మహానుభావుడు ఒక కుక్క మీద అడ్డుపెట్టి ఎంత తత్వం చెప్పేవారు. ఒక నెమలి గురించి మాట్లాడితే ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడెప్పుడు ఆయన ఏ మాట మాట్లాడారో ఆ మాటల్ని యథాతథంగా తీసుకొచ్చారు. ఒకప్పుడు నటనానంద స్వామి అని ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు మీలాగే ఈ శరీరం మీద భ్రాంతి పోయింది, సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన శరీరం, ఇదేమైనా శాశ్వతమా ఏమైనానా అన్నాడు. అలా సన్యాసం తీసుకోకూడదు, తగినంత పరిపక్వత లేకుండా కుదరదన్నారు రమణ మహర్షి. ఎందుకు కుదరదన్నాడు. అయ్యి మీరు తీసుకోవాలా, మీరు ఒడ్డును కూర్చోవాలా, మీరు సంతోషంగా ఉండాలా, మేము మాత్రం తీసుకోకూడదా అన్నాడు ఆగ్రహంతో. ఆయన అన్నారు, నేను తీసుకునేటప్పుడు ఎవరిని అడగలేదన్నాడు. పూర్తి వైరాగ్యంతో అరుణాచలం వచ్చేసారంతే తప్ప ఎవరిని అనుమతులు అడగలేదు. ఏమంటే నేను చాలా చికాగ్గా ఉంది, వైరాగ్యం వచ్చేసిందండి, ఏమిటండి శరీరం సన్యాసం తీసుకుంటానని నేను అనలేదు. రామకృష్ణ పరమహంస అంటుండేవారు, ఆ వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్ అనేవారు. వైరాగ్యం వస్తే ఒక పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప వైరాగ్యం ఏదో బిందువుల కింద ఏం రాదు. బిందువుల కింద వస్తే అది వైరాగ్యమే కాదు. కాబట్టి నేను ఎవరి అనుమతి అడగలేదు అంటూ ఆయన ఒక మాట చెప్పారు. అసలు ఈ శరీరము అసత్యము అన్న సత్యం బాగా లోపల ఇమర్చుకోవాలి, జీర్ణం అవ్వాలి. ఈ శరీరం యొక్క స్థితి ఏమిటో బాగా అర్థం అవ్వాలి అని ఆయన ఒక ఉపమానం చెప్పారు. భోజనం చేయడానికి విస్తరి తీసుకొచ్చి వేస్తారు. ఆ
ఆ విస్తరి తీసుకుని వచ్చి వేసే ముందు విస్తరి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? తీసుకెళ్ళి పారేయడమే. పట్టుకెళ్ళి వెంటనే పడేస్తారా? పడేయరు. బాదమాకులన్నీ కోసి తెస్తారు, వాటినన్నిటినీ కడుగుతారు, శుభ్రంగా తుడుస్తారు, చీపురు పుల్ల తీసుకొచ్చి సన్నగా చీలుస్తారు, అందంగా తినేటప్పుడు ఊడి ముద్దలో కలవకుండా కుడతారు, కుట్టి విస్తరి తీసుకొచ్చి వేస్తారు, నేతి చుక్క వేస్తారు, వడ్డన చేస్తారు, కూర్చున్నవాడు పరిశీచనం చేస్తాడు, మౌనంగా భోజనం అంతా చేస్తాడు, ఉత్తరాపోసనం పడతాడు, పట్టి లేచిపోతాడు, అప్పుడు విస్తరని మడత పెట్టి పారేస్తారు. అంతేగాని పారేయడమే ప్రయోజనం అని చెప్పి విస్తరి కుట్టి వెంటనే పారేస్తావా? పారయ్యవు. ఈ శరీరమునందు ఉండాలి, ఇది ఋతుమంతము, దీని ఎందుండి సాధన చెయ్యాలి. నువ్వు బాగా భగవంతుడు చెప్పినటువంటి విహిత కర్మలు చేస్తూ, నిషిద్ధ కర్మల్ని భంజిస్తూ, గురువాక్య శ్రవణం చేస్తూ, వైరాగ్యాన్ని బాగా పెంపొందించుకుని ఇది సత్యము కాదు, ఇది ఋతుమంతము, లోపల ఉన్నది సత్యమన్న ఎరుకలోకి నువ్వు రావాలి. ఆ ఎరుకలోకి వచ్చిన తరువాత ఆయనే ఒకానొక లేఖలో అంటారు, కూలికొచ్చిన వాడు ఎత్తుకున్న రాయిలా ఉంటుంది శరీరం అన్నారు. కూలికి రాయి ఎట్టుకొస్తాడు ఒకడు. మన ఇంట్లో పెద్ద బండ కావాలి దేనికో, ఎక్కడో వేయడానికి, ఎక్కడో ఉంటుందో బండ. ఆ బండ ఒరే మా ఇంటికి పట్టుకొస్తావా అంటే ఓ 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. సరే ఇస్తాను, ఈ బండ నెత్తి మీద ఎట్టుకో అంటే బండ నెత్తి మీద ఎట్టుకుంటాడు. నెత్తి మీద పెట్టుకున్నవాడు వస్తూ ఉంటాడు, ముందు యజమాని నడుస్తుంటాడు, ఇదేనా అండి ఇల్లు, ఇదేనా అండి ఇల్లు అంటుంటాడు. ఎందుకని? వాడికి ఎప్పుడెప్పుడా ఇల్లు వచ్చేస్తుందో అప్పుడప్పుడు ఆ బండ పారేద్దామని ఉంటుంది తప్ప, వాడు తొందరగా బండ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆ ఇల్లు వచ్చాక ఇంట్లో పారేయాలి. పారేశాక అమ్మయ్యా అని తలపాగా తీసి దులుపుకుని 10 రూపాయలు ఇచ్చుకుపోతాడు. జ్ఞానికి శరీరము నెత్తికెత్తుకున్న బండలాంటిది. ప్రారబ్ధ కర్మ అయిపోయే వరకు ఈ శరీరంలో ఉంటాడు, ఉండి సుఖదుఖములకు సాక్షి అన్నారు ఆయన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ. అయ్యా గర్గ మహాముని, ఈ గోశాల ఎంతో రహస్యమైన ప్రదేశం ఇది. ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదు, ఏ గోవు ఎక్కడ ఉందో కూడా తెలియదు, ఎన్ని విధమైనటువంటి గోవులు ఉన్నాయో కూడా తెలియదు, రహస్య స్థలాల్లో ఉన్నాయి. ఎంతో రహస్యమైనటువంటి ఈ ప్రదేశము ఎవరికి కూడా తెలియదు. అసలు నేనే ఆ రహస్య స్థలాలకు వెళితే మళ్ళీ నేను తిరిగి రాలేనేమో గమ్యానికి అనేటువంటి రహస్య స్థలాలన్నీ ఉన్నాయి ఇక్కడ. అటువంటిది స్వామి, అక్కడ మీరు నా వారికి కూడా కనిపించుకోకుండా, ఎవరికీ కనిపించుకోకుండా, పక్కలో ఉండే వాళ్ళకు కూడా ఎవరికీ కనిపించకూడదు, స్వస్తి వాచనం చేసి నామకరణము మొదలైన సంస్కారాలను చేయండి అని కోరాడు. ఆ రహస్యమైనటువంటి స్థలంలో వీళ్ళకి నామకరణ సంస్కారాలు చేయండి. ఎవరికి తెలియదు, అది నాకు కూడా తెలియదు కొన్ని స్థలాలు అటువంటివి, అందుకని క్షేమంగా ఉండేటువంటి స్థలాలు ఇవి అని ప్రార్థన చేశాడు. మీరే చేయాలి కదా గర్గమాముని, నా కోరికను కాదనద్దండి. మీకు ఏ విధమైనటువంటి అపాయం రాదు, కంసుడికి తెలియనే తెలియదు. ఈ గోపాలకులకే, ఈ గోశాలలో ఉండేటువంటి వాళ్ళకే తెలియదు, ఇక్కడ యశోదకు కూడా తెలియదు, కొన్ని రహస్య స్థలాలు నాకు కూడా తెలియదు, అంత పెద్దది అని కోరుకున్నాడు. నందుడు గర్గముని గట్టిగా పట్టుబట్టడంతో పట్టేశాడు. గట్టిగా నువ్వు చేయాల్సిందే, మీరే నామకరణం చేయాలా, గట్టిగా పట్టుబడ్డాడు. ఏమన్నా కానీ మీరే చేయాలా. ఆయన ఏకాంతంలో రహస్యంగా 2 పిల్లలకు పేర్లు పెట్టి ఇలా అన్నాడు. ఆయన పేర్లు పెట్టాడు, రహస్యమైనటువంటి స్థలానికి తీసుకువెళ్ళాడు. ఆ గోశాల అంతవరకు మనకు అనుకున్నాం కదా. అందుకని ఈ రోహిణీదేవి యొక్క పుత్రుడు తన మంచి గుణాలతో స్నేహితులను ఆనందించేటట్లుగా చేస్తూ ఉంటాడు కదా ఈ రోహిణీదేవి పుత్రుడు. కనుక
ఈతడు రాముడు అని పిలువబడతాడు. అందు బలరాముడిని విచారంగా రాముడు అని పిలుస్తున్నారు. అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడే రాముడు. రామనామ స్మరణమే ఉంది కదా, రామ అంటే చాలు ఆనందాన్ని ఇచ్చేటువంటి పేరు, దుఃఖాన్ని తీసేటువంటి పేరు, తాపత్రయాల్ని దూరం చేసేటువంటి పేరు రామనామం. అందుకని అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, దుఃఖము తీసేటువంటి వాడు కనుక ఈ రోహిణీ పుత్రుడిని, ఈతడికి బలం ఎక్కువగా ఉండటం వల్ల జనమందరూ కూడా బలవంతుడు 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 అని పిలుస్తున్నారు. బలుడు అని కూడా పిలుస్తున్నారు ఈతన్ని. రాముడు అని ఒకటి, బలుడు అని ఒకటి. ఇక చేర్చి పిలిస్తే బలరాముడు అని కూడా అవుతుంది. బలం ఉన్నది, అతను చూస్తూనే ఆహ్లాదం సంతోషం పుడుతుంది. అటువంటి వాడిని రాముడు అని పేరు పెడుతున్నాను. బలం ఎక్కువ ఉంది కాబట్టి బలుడు అని కూడా పేరు పెడుతున్నా. రెండవ పేరు కూడా రెండూ చేరిస్తే బలరాముడు అవుతుంది అని కూడా పిలుస్తారు. ఇతడు అందరినీ ఐకమత్యంగా ఉండేటట్లు చేస్తాడు కనుక ఈతడిని సంకర్షణుడు అంటే దగ్గరకు లాక్కునేవాడు అని కూడా. అందరినీ ఎవరెవరు పోట్లాడుతుంటే వాళ్ళందరినీ సరిచేసేవాడు, శుద్ధమైన మనసు చేసేటువంటి వాడు. అటువంటి పోట్లాట్లందరినీ సరిచేసేటువంటి వాడు అంటే ఆకర్షణుడు. సంకర్షణాయ నమః. పరమాత్ముడు ఆకర్షిస్తూ ఉంటాడు. నామాల్లో చెప్తాం కదా మనము, పరమాత్ముడికి ఆకర్షణ శక్తి ఉంది కదా. ఎందుకంటే వాడి నుంచే మనం అంతా పుట్టాం కాబట్టి వాడు ఆకర్షణ శక్తి లేక ఎక్కడ ఉంటుంది కదండి, ఎక్కడ లేక ఉంటుంది, ఉండే ఉంటుంది కదా. అందుకని సంకర్షణుడు అని కూడా అంటే దగ్గరకు లాక్కునేవాడు అని కూడా అర్థమవుతుందయ్యా. ఎన్ని పేర్లు చూడండి, రాముడు, బలుడు, సంకర్షణుడు అని పేరు కూడా అని కూడా పిలుస్తారు. అంటే ప్రతి యుగంలోనూ దేహాలను స్వీకరిస్తూ ఉండే ఈ రెండవ పుత్రుడికి తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ అనే 3 రంగులు పూర్వం ఉండేవి కదా. శుక్లో రక్తస్తథా పీత ఇదానిం కృష్ణతాం గతః. శుక్లో రక్తస్తథా పీత ఇదానిం కృష్ణతాం గతః. ప్రస్తుతం ఇప్పటికీ నలుపు రంగును పొందాడు. ఇప్పుడు ఈయనకి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రంగు, ఈతడికి ఒక్కొక్క రంగుతో జన్మిస్తూ ఉంటాడు. పరమాత్ముడు యొక్క లీల. ఇప్పుడు ఈ రంగు ఎప్పుడు కొంచెం నలుపు రంగుతో చేరినటువంటి వాడుగా పుట్టాడు. స్వామికి ఉండేటువంటి రంగులే అత్యద్భుతమైనటువంటి రంగులు ఆయనకి. ఇప్పుడు నలుపు రంగు తీసుకున్నాడు కనుక ఈ నలుపు రంగు ఉన్నాడు కాబట్టి కృష్ణుడని పిలువబడతాడు. ఈతనికి కృష్ణుడు అని పెడతాం మనం. నలుపు రంగుతో శోభించే ఈ నీ పుత్రుడు పూర్వం ఒకనాడు వసుదేవుడికి పుత్రుడయ్యాడు కనుక ఈ రహస్యాన్ని తెలిసిన వారు ఇతడికి వాసుదేవుడని కూడా పిలుస్తారు స్వామిని. బహూని సంతి నామాని. పరమాత్ముడికి ఎన్ని నామాలు. ఆ నామము అనంతనామ్నా అని అంటాం కదా మనం. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్యతే. రూపాణి చ సుతస్యతే గుణకర్మానురూపాణి. గుణకర్మానురూపాణి తాన్యహం వేదనో జనాః. తాన్యహం వేదనో జనాః. ఎంత అద్భుతం. నీ పుత్రుడి యొక్క గుణాలను, లీలలను తగినటువంటి చాలా పేర్లున్నాయి ఈయనకి.
ఎట్లా లీలను అనుసరించి ఆ విధంగా ఒక పేరు ఏర్పడుతుంది. ఆయనకి అట్లా ఏర్పడేటువంటి ఒక మాయ, ఆయన్ని మాత్రం అట్లా పిలుస్తారు, మిగతా ఎవరిని కూడా అట్లా పిలిచారు. ఏ ఏ లీలలతో ఏ ఏ చేష్టలు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడో, ఇక్కడ లీలలు అనేటువంటిది ఇంకొక అర్థం అన్నమాట. మంచి పనులు, మంచిది చేకూర్చే పనులు, ఇంకొకరికి ప్రాణాన్ని ఇచ్చేటువంటి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, తనలో చేర్చుకునేటువంటి ఒక విధానము. వాళ్ళకి ఏదైనా చెడు గుణం ఉంటే వాళ్ళను సరిచేసేటువంటి విధానము, ఉత్తమగతిని ప్రసాదించే విధానము లీల. ఎన్ని లీలలు, కృష్ణలీలలు ముందు మనం చెప్పుకుందాం. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా ఇన్ని అధ్యాయాల్లో స్వామి యొక్క లీలలు, పరమాత్ముడి యొక్క లీలలు అత్యద్భుతము. ఇది ఇట్లా ఉంది, దీని సమంగా అది ఉంది, దీని సమంగా ఇది చేశాడు, దీని సమంగా ఈ కథ ఉంది, ఆ కథ సమంగా ఈ కథ ఉంది. దీనికి అస్సలే పేద అటు దేనికి ఒకదానికి సంబంధం లేదండి. పొద్దునంతా సాయంత్రం వరకు ఒకటే అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క లీల చేసుకొచ్చాడు. ఒక లీల మన చేత అవుతుంది, అది పరమాత్ముడికే అవుతుంది ఆ లీల. ఒక్క క్షణంలో అట్లా అసలు నిర్వికార రూపమని కనపడుతున్నాడు కదా. గోపాలకులు ఎంత అదృష్టం. ఇక్కడ పుత్రుడిగా పుట్టి అందరూ ఎత్తుకోవటం, వాడు లీలలు చూపించటం, ఆ రాక్షసులను సంహారం చేయటము, ఆ వృత్రాసురుని సంహారం చేయటం, ఇదంతా సంహారం అని కాదు, అది వాడు అక్కడ మళ్ళీ మాయబెట్టాడు. ఏదో పైన ఎత్తుకుపోయి కింద పడేసినట్టుగా చేశాడు ఇంతవరకు. గుణాలను బట్టి లీలను తగినటువంటి చాలా పేర్లు ఉన్నాయి అయ్యా. అందుకని కృష్ణుడు అని పేరు పెడుతున్నా. కృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః.